సమ్మిళిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సేవలు అందిస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన గాండ్ల శివకుమార్ ఈ సమ్మిళిత ఫౌండేషన్ ద్వారా దాదాపు 15 మంది అంధ విద్యార్థులు కంప్యూటర్ మరియు వివిధ రకాల క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన ఈ విద్యార్థులకు అన్ని తానై వారికి రుచికరమైన భోజనం సమయానికి తగ్గట్టు సాయంత్రం వేళల్లో చాయ్ స్నాక్స్ అందిస్తూ వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ వారికి అండగా నిలబడుతున్నారు చైర్మన్ గాండ్ల శివకుమార్. గత 8 సంవత్సరాల క్రితం తన మనసులో కంటిచూపుకు నోచుకోలేని అంధుల కోసం ఏదో ఒకటి చేయాలని శివకుమార్కి అనిపించింది. అనుకున్న తరుణమే తన మనసులోని ఆలోచనకు కార్యరూపం దాలుస్తూ గత సంవత్సరంలో ఆత్మకూరు పట్టణంలో స్వంత ఖర్చులతో సమ్మిళిత ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా 15 మంది అంధ విద్యార్థులను అక్కున చేర్చుకున్నారు. తాను స్థాపించిన సమ్మిళిత ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్న అంధ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారని, జూలై 2023లో గుజరాత్లో జరిగిన గోల్ బాల్ పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం నుండి 3వ స్థానంలో గెలుపొంది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగిందని చైర్మన్ శివ తెలిపారు. సమ్మిళిత ఫౌండేషన్లో కంప్యూటర్ శిక్షణ పొందుతున్న అంధ విద్యార్థులు మాట్లాడుతూ, మాకు ఇక్కడ చాలా బాగుందని, మేమంతా చాలా సంతోషంగా ఉన్నామని, తమకున్నదల్లా ఒక్క ఫీలింగ్ మాత్రం ఆత్మకూరు పట్టణ ప్రజలతో పంచుకోవాలనుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు పట్టణంలో తమ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకునే వారు తమను భాగస్వామ్యం చేసుకుని మా సమక్షంలో పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని అంధ విద్యార్థులు కోరారు. అలాగే తమకు అండగా నిలబడి సమ్మిళిత ఫౌండేషన్కు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఏది ఏమైనా అంధులకు సేవలు చేయాలనుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన గాండ్ల శివకుమార్ గురించి చెప్పాల్సి వస్తే, తన జీవనోపాధి కోసం ఉదయం పాల వ్యాపారం చేస్తూ మధ్యాహ్నం సమయంలో అల్లం వెల్లుల్లి వ్యాపారం మరియు వివిధ రకాల స్వీట్స్ అమ్ముతూ ఉంటారు. వచ్చిన ఆదాయంలో తన కుటుంబాన్ని పోషిస్తూ మిగతాది సమ్మిళిత ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందుతున్న అంధ విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నారు మన శివకుమార్. మనం ఎన్నో విధాలుగా జల్సాలు అంటూ, వేడుకలు అంటూ డబ్బును దుబారాగా ఖర్చు చేస్తుంటాము. అందరూ ఒక్కసారి కాస్త ఆలోచించి మీ ఖర్చుల్ని కాస్త తగ్గించి మీ వంతు సహాయ సహకారాలు సమ్మిళిత ఫౌండేషన్ సంస్థకు అందించాలని కోరుకుంటున్నాము. రండి, మనం కూడా సమ్మిళిత ఫౌండేషన్ సంస్థకు తోడుగా నిలబడదాం. గాండ్ల శివకుమార్కి ధైర్యాన్ని ఇస్తూ తనతో మనం చేతులు కలుపుదాం.
సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సాయినాథ్. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను 2 months నుంచి ఉన్నాను. కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటున్నాను. కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకుంటున్నాను. సార్ మై నేమ్ ఈస్ ఏ ప్రభు సార్. నేను చిత్తూరు నుంచి వచ్చాను సార్. నేను ఇక్కడికి మేజర్గా వచ్చింది వచ్చేసి నేను స్పోర్ట్స్ అండ్ కంప్యూటర్ అలాగే నాకు తెలిసింది ఇక్కడ కొంతమంది పిల్లలకి నేర్పించడానికి చెప్పి వచ్చాను సార్. నాకు ప్లేస్మెంట్స్ చూసుకోవడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంది సార్. నా పేరు జి సూర్యప్రసాద్. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. సో నేను ఇక్కడ కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాను. నా పేరు తిరుమలేష్ సార్. నేను గద్వాల నుంచి వచ్చాను. నేను ఇక్కడ కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. నా పేరు అనిల్ సార్. నేను గద్వాల నుంచి వచ్చాను. స్పోర్ట్స్ కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. So my name is J. Ramesh. I am from Gadwal Joglamba district, Virapam village. Atmakot Samhita Foundation ki కంప్యూటర్ కోచింగ్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. నా పేరు జయకాంత్ రెడ్డి. నేను ఇక్కడికి అనంతపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సాయి గణేష్. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గవర్నమెంట్ నుండి వచ్చాను. నేను ఇక్కడ 4 months నుంచి ఉంటున్నాను. ఇక్కడ కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. మహేష్. Hi sir, this is Mahesh. I am the computer trainer in this foundation. I am from Andhra Pradesh, Anandapur district. నా పేరు ప్రసాద్. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన. ఇక్కడ కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చిన. నా పేరు వీరేష్. నేను గద్వాల నుండి వచ్చిన. కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చిన. ఒకటే బిడ్డ సార్. నా తల్లి బిడ్డని మన్నించిన నేను ఒకదాన్ని ఉండా అందువలన ఎండ వచ్చిండా సార్. ఊరు హైదరాబాద్ ఆత్మకూరు పట్టణంలో సంయుక్త ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అందులో మన వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి గాండ్ల శివకుమార్ సార్ గారు అలాగే అతని ఫ్రెండ్ గణేష్ రెడ్డి గారు కలిపి ఈ ఫౌండేషన్ అయితే నిర్మించడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే మన అందరి విద్యార్థులకు స్పోర్ట్స్ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ విత్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ అన్నమాట. దాని ద్వారా మన వాళ్ళకి శిక్షణనిచ్చి ఆ తర్వాత వారి యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో మన ఫౌండేషన్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. వారికి ఎటువంటి కెరియర్ డౌట్స్ ఉన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, స్పోర్ట్స్లో వాళ్ళు రాణించాలనుకున్నా, చదువులో ఇంకా అత్యున్నత స్థాయికి చేరాలనుకున్నా మన ఫౌండేషన్ అయితే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేసి ఒక గమ్యస్థానాన్ని అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ ఫౌండేషన్కి చాలామంది సహాయం చేద్దాం అనే ఉద్దేశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళంతా ఇంట్రెస్ట్ గల పీపుల్ అందరూ మన సంయుక్త ఫౌండేషన్కి ఎంతో కొంత డొనేట్ చేసి ఖచ్చితంగా మన సంయుక్త ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డొనేషన్ చెప్పడం ఏమంటే మీ యొక్క చిన్న డొనేషన్ మా సంయుక్త ఫౌండేషన్ ఫ్యూచర్ ఫౌండేషన్కి ఒక కన్స్ట్రక్షన్ అనే విధంగా నేను తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఇటువంటి కార్యాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి మా శివసార్ గారికి అలాగే గణేష్ రెడ్డి సార్ గారికి ఒకసారిగా మనం చెప్పడం ద్వారా థ్యాంక్స్ తెలియజేస్తాం. అండ్ అలాగే మొత్తం మీ యొక్క ప్రోత్సాహం మా ఫౌండేషన్కి ఒక గొప్ప ఉత్సాహం అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను, అలాగే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ ప్రభు. సో ఇక్కడ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఇక్కడ ఈ యొక్క మండలంలో సంమిళిత ఫౌండేషన్ అనేటువంటి యొక్క ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ మెయిన్లీ వచ్చేసి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా డిజిటల్ ఎరా ఏదైతే ఉందో దాని యొక్క గమ్యమే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిల్లలకి అందించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఇక్కడ నేర్చుకొని వివిధ పొజిషన్స్కి డిఫరెంట్ పొజిషన్స్కి వెళ్ళి వాళ్ళంతటా వారి యొక్క వర్క్స్ ఈజీగా చేసుకోవడంలో తోడ్పడుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సో ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ కొంతమంది అంటే ఇప్పుడు మామూలుగా సపరేట్ డిఫరెంట్ ఎకేషన్స్ ఉంటాయి. లైక్ మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా. సో వాటిని కూడా ఇక్కడ వచ్చి జరుపుకుంటే మాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే వారు వచ్చి వారు కూడా వచ్చి ఇక్కడ వీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్గా భావించినందుకు మాకు ఇంకా అత్యంత ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి కూడా
ఆశిస్తున్నాను. అలాగే ఇంతకుముందు మహేష్ బ్రో చెప్పినట్టు ఇంతకుముందు డొనేషన్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ ఇస్తే కూడా మా యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.